వెల్కమ్ టు ఎస్ ఫర్ ఎంటర్టైన్మెంట్. తెలుగు సినీ చరిత్రలో కుటుంబ వారసత్వం ఎంతో కీలకమైన అంశం. అక్కినేని కుటుంబం, దగ్గుపాటి కుటుంబం అన్నవే తెలుగు వారికి బాగా పరిచయమైన ఫిల్మ్ డైనస్టీలు. వీటిలో ఓవైపు అక్కినేని నాగేశ్వరరావు లాంటి లెజెండరీ యాక్టర్, మరోవైపు రామానాయుడు లాంటి సూపర్ సక్సెస్ఫుల్ నిర్మాత ఉండటంతో ఇద్దరి వారసులైన నాగార్జున, వెంకటేష్లు ఎంట్రీ ఇచ్చిన టైంలోనే ఇండస్ట్రీలో అంచనాలు, ఊహాగానాలు, అంతర్గత పోటీలు ఊపందుకున్నాయి. నాగేశ్వరరావు తనయుడిగా నాగార్జున సినీ రంగ ప్రవేశం చేయడం ఊహించదగిన పరిణామమే. కానీ నా కెరీర్ మొదట్లో ఒడిదుడుకులతో కొనసాగింది. వరుసగా 2 నుండి 3 సినిమాలు ఆశించిన విజయాన్ని ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్లో ఓ ఆందోళన మొదలైంది. కానీ నాగేశ్వరరావు మాత్రం ఏమాత్రం వెనకడుగు వేయలేదు. ఆయన తన కొడుకు కోసం టాప్ డైరెక్టర్ను ఎంపిక చేసి సీరియస్ స్క్రిప్ట్ చేయించి ఇతడే నా వారసుడు అనే సంకేతాన్ని ఇండస్ట్రీకి ఇచ్చే ప్రయత్నం చేశారట. అలా మంజుల రాజశేఖర్ వంటి దర్శకుల నుంచి కె రాఘవేంద్రరావు వంటి డైనమిక్ ఫిల్మ్ మేకర్స్ వరకు నాగార్జునకు పెద్దగా ప్రాజెక్టులు లభించాయి. అప్పటికే రామానాయుడు తనయుడిగా వెంకటేష్ సినిమాల్లోకి అడుగుపెట్టారు. కళ్యాణ మండపం, బొబ్బిలి రాజా, ప్రేమ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్తో ఆరంభంలోనే వెంకటేష్ దూసుకెళ్లాడు. ఆ టైంలో మిగతా కుటుంబాల ప్రోత్సాహంతో పాటు కథల ఎంపికలో వెంకటేష్ చూపిన వేరియేషన్ సినీ వర్గాలను ఆకట్టుకుంది. కానీ అదే సమయంలో ఒక ఇండస్ట్రీ గాసిప్ పుట్టింది. వెంకటేష్ హీరో అయిపోయాడా? హీరో అంటే నాగార్జున లాంటి స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్ ఉండాలి అని నాగేశ్వరరావు ఓ సన్నిహితుడితో అన్నారు అన్న వదంతి. ఈ కామెంట్ నిజమా లేదా అనేది స్పష్టత లేదు. కానీ అదే సమయంలో నాగేశ్వరరావు వెంకటేష్ను పూర్తిగా తక్కువ అంచనా వేసినట్లు కొన్ని మీడియా కథనాలు వచ్చాయి. నాగార్జున ఆ తర్వాత శివ, ఘరానా బుల్లోడు, మన్మధుడు వంటి చిత్రాలతో తన స్థానం బలపరిచాడు. ఇదే సమయంలో వెంకటేష్ కూడా చింతకాయల రవి, నువ్వు నాకు నచ్చావు, జయం మనదేరా లాంటి హిట్ సినిమాలతో తన మార్క్ చూపించాడు. ఒక దశలో అయితే ఇండస్ట్రీలో టాప్ 4 హీరోలు అంటే చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున అని స్థిరపడిపోయింది. అలా మొదట్లో ఎవరి పట్ల ఉన్న నమ్మకం లేని పరిస్థితి చివరికి ఇద్దరిని టాప్ స్టార్గా నిలబెట్టింది. ఇప్పటి వరకు కేవలం హీరోల పోటీగా ఉన్న విషయాలు వ్యక్తిగత జీవితానికి ఉన్నప్పుడు కొత్త మలుపులు తీసుకున్నాయి. నాగార్జున వెంకటేష్ చెల్లిని వివాహం చేసుకున్నారు. ఆ సంబంధం నుంచి నాగ చైతన్య జన్మించారు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత వీరి విడాకులు కుటుంబంలోని వ్యక్తిగత సమస్యలు పక్కకి పెడితే గానీ ఈ విషయాలకి వేరే దారులు తీసుకున్నాయి. కానీ అందరి ఆశ్చర్యానికి ఇప్పుడు కూడా ఈ ఇద్దరు కలిసినప్పుడు గౌరవంగా, సహృదయంగా కలుస్తూ ఉంటారు.